బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కార్యకర్తలు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. ముందుగా నందినగర్లో కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సాగునీటి హక్కుల కోసం క్షేత్రస్థాయి పోరాటాలు, బహిరంగ సభలు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద ర్యాలీలు, ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు కార్యాచరణ ఖరారు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో విఫలమైన అంశాలపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల స్థితి, ఆంధ్రప్రదేశ్ నుంచి గోదావరి నీటి సమస్య, రైతుల సమస్యలపై తీవ్ర చర్చ జరిగింది. కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేస్తూ కాంగ్రెస్ను తెలంగాణకు విలన్ నెంబర్ 1 అని విమర్శించారు. పాలనను భ్రష్టు పట్టించారని, ఇండస్ట్రీలకు అనిశ్చితి, బీసీల అధికార హామీల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతారేమో, ప్రజలు రాజకీయంగా ఫుట్బాల్ ఆడతారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్లకు పరిమితమైనట్లు విమర్శలు చేస్తూ తెలంగాణ భవన్ నుంచి ప్రజాక్షేత్రంలోకి బయలుదేరతామని ప్రకటించారు. ఎంతకాలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని కేసీఆర్ మీద ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా? అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తుతారా? కేసీఆర్ రాకతో కేడర్లో ఉత్సాహం పెరిగే అవకాశం ఉందా? మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.